దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన కింగ్డమ్ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై విజయవంతంగా బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విజయ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది. విడుదలైన మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కలిపి 9.92 కోట్ల షేర్ రాబట్టి ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. విజయ్ గత సినిమాలు నిరాశపరిచినా ఈసారి మాత్రం ఓపెనింగ్ చూసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జీఎస్టీ మినహాయించి ఏరియాస్ వైజ్ గా షేర్స్ లెక్కిస్తే తెలంగాణలో 4.20 కోట్ల రూపాయలు, సీడెడ్ 1.70 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్ర 1.16 కోట్ల రూపాయలు, గుంటూరు 75 లక్షల రూపాయలు, ఈస్ట్ 74 లక్షల రూపాయలు, వెస్ట్ 44 లక్షల రూపాయలు, కృష్ణా 59 లక్షల రూపాయలు, నెల్లూరు 34 లక్షల రూపాయలు. ఇవన్నీ కలిపి చూస్తే విజయ్ దేవరకొండ స్థాయిని మళ్లీ నిరూపించే ఓపెనింగ్స్ అని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి పోటీ లేకపోవడం కూడా సినిమాకి మేలు చేసింది. ఈ వీకెండ్ లో కూడా కింగ్డమ్ దూకుడు కొనసాగనుంది. కథ విషయానికి వస్తే కింగ్డమ్ అనేది ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి రా ఏజెంట్ గా మారిన వ్యక్తి కథ. సీక్రెట్ మిషన్ లో శ్రీలంక వెళ్లే ఈ కానిస్టేబుల్ అక్కడ తన అన్న కోసం చేసే పోరాటమే కథలో హార్ట్. గౌతమ్ తిన్ననూరి తన స్టైల్లో ఎమోషన్ పండిస్తూ కథను సీరియస్ గా నడిపించాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సినిమాలోకి కొత్త ఎనర్జీని తీసుకొచ్చింది. బీజిఎం అందరినీ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సీక్వెన్స్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. గత కొన్ని సినిమాల్లో విజయ్కి ఫలితాలు అనుకూలించకపోయినా అభిమానుల నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. కింగ్డమ్తో విజయ్ దేవరకొండ మళ్లీ ప్రూవ్ చేశాడు. ఓపెనింగ్ వసూళ్లలో తనకున్న క్రేజ్ ఎంత గట్టిదో చూపించేశాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.